अमित शाह PM अमित शाह ED कांग्रेस पार्टी सोनिया गांधी राहुल गांधी गाరి ప్రతిపాదనమైన మనందరికీ సభాధ్యక్షుడు వహిస్తున్న PCC అధ్యక్షులు శ్రీ రమేష్ కుమార్ గౌడ్ గారికి ఇన్ఛార్జ్ గౌరవ మంత్రి వరుణకి గౌరవ డిప్యూటీ సీఎం డాక్టర్ విక్రమార్క గారికి మిగతా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సిబ్బందికి మీడియా మిత్రులకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క ధర్నా కార్యక్రమం చాలా మంది మీడియాలో అవుతా ఉన్నారు. ఎందుకు కోర్టులో కేసు చేయకుండా మీరు ధర్నా చేస్తుందండి. 2-3 విషయాలు చెప్పి క్లుప్తంగా వేస్తాం. పెద్దలు శ్రీరాబాబు గారు మీడియా పెద్దలు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ గురించి, స్వతంత్ర ఉద్యమాన్ని పోషించిన పాత్ర గురించి, మా నాయకుల యొక్క త్యాగం గురించి మాట్లాడడం జరిగింది. మీడియా మిత్రులు గమనించాల్సింది, మీ ద్వారా ప్రజలు చెప్పాల్సింది ఏంటంటే ప్రజాక్షేత్రంలో గతసారి 2019 ఎన్నికలలో 2023 ఎన్నికలలో అక్కి బార్ 400 పార్ అంటూ పారు కాకుండా పడ్డ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గోటాపట్టిన ప్రభుత్వం ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా బాధ్యత వహిస్తూ ప్రజా ఇష్యూస్ పైన మాట్లాడుతూ దేశంలో రేపటి భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు దేశ కులగణన ద్వారా 90% ఉన్న జనాభాకి సమాజ వనరులు అందినప్పుడే తిరిగి ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందని మాట్లాడుతున్న క్రమంలో నరేంద్ర మోదీ గారు పాత కేసును తిరిగి గౌరవి ఇక్కడ మిత్రులు దగ్గర మాట్లాడి చెప్పడం జరిగింది. న్యాయవాద మిత్రులు ఇక్కడ ఎనీ ట్రాన్సాక్షన్ లో ఒక్క నయా పైసా కూడా సోనియా గాంధీ గారి అకౌంట్ లో కానీ, రాహుల్ గాంధీ గారి అకౌంట్ లో కానీ, శ్యామ్ పిట్రోడ్ అకౌంట్ లో కానీ, దుబే గారి అకౌంట్ లో కానీ ఒక్క పైసా కూడా పోయి మనీ ట్రాన్స్ఫర్ జరగలేదు. అసెట్స్ ఎట్లా ఉన్నాయి తీసుకోవడానికి వీలు లేదు. ఒక పైసా రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. అటువంటి టైంలో ఇది కేసు ఎట్లా అవుతుంది అనేది గమనించాల్సిన అవసరం. అదే బీజేపీ పార్టీ అకౌంట్ లో వారు ప్రకటించినట్టుగా, ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా 8,600 పైన చిలుకు కోట్ల రూపాయలు ఇవాళ నగదు బీజేపీ నేషనల్ పార్టీలో ఉంది. స్టేట్ యూనిట్లు ఇంకెక్కువ ఉంది. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి ఎవరి కోసం ప్రజల డబ్బు దోచుకుంటూ దాచుకుంటున్నది బీజేపీ పార్టీ. మేము ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తలను కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సిపాయిలుగా గౌరవపడుతూ ఉంటాం. దేశానికి, దేశ అభివృద్ధి కొరకై, స్వతంత్రానికి కొరకై, దేశ నిర్మాణానికి కొరకై ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ యొక్క వారసత్వాన్ని పునరుద్ధరించుకున్న రాహుల్ గాంధీ గారి యొక్క సిపాయిలుగా ఇక్కడ ఉన్నాం. ప్రజలకు మేము వివరించాల్సింది ఏంటంటే ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో పోరాటం జరుగుతుంది, న్యాయ పోరాటం జరుగుతుంది. ఈ కేసులు పెట్టింది కూడా న్యాయ రాజకీయ ఉద్దేశాలే కాకుండా తిరిగి రేపు అధికారానికి కాంగ్రెస్ పార్టీ వస్తుందన్న క్రమంలో రాహుల్ గాంధీ గారి యొక్క నినాదంతో గతంలో కమండలాన్ని మండల వ్యవస్థ ఆపింది. అదే మండల వ్యవస్థ నాశనం చేస్తూ కమండలాన్ని తీసుకొచ్చి మతపరంగా రాజకీయ లబ్ధి పొందుతున్న క్రమంలో తిరిగి సామాజిక న్యాయంతో దేశ భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన క్రమంలో దానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కించపరిచే కుట్ర జరుగుతూ ఉంది. తెలంగాణలో కూడా ఒక దినపత్రిక ఎడిటోరియల్ రాస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం పైన, సామాజిక న్యాయం పైన మాట్లాడుతూ ఉన్నారు. నా ఆఖరి విన్నపం ఇక్కడున్న SC, ST, BC, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు కూడా రాహుల్ గాంధీ గారి నినాదం దేశ సామాజిక న్యాయంతో జరుగుతుందని నమ్మినప్పుడు ఒక పత్రిక అధిపతి దురదృష్టపూర్వకంగా రాహుల్ గాంధీ గారి పైన కుట్రపూర్వకంగా రాస్తున్నప్పుడు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తీసుకున్న నిర్ణయం సామాజిక న్యాయంతో కులగాన్ని చేపట్టడం ఒక చరిత్రాత్మకం. దానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఇటు రాష్ట్ర స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయికి జరుగుతూ ఉంది. దీన్ని ఎదుర్కోవాల్సింది 90% జనాభాపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, దాంతో లబ్ధి పొందుతున్న ఆ వర్గం చూసిన నేను మా అందరూ కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము ఆచరిస్తామని చెప్పి కోరుకుంటూ, సమాజంగా ఆలోచించాలని కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమం అనేది ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూనే न्याय पोराटम చేస్తుంది. ఎవరు వెల్కమ్ ఎవరు राहुल गांधी कभी झुकता नहीं, डरता नहीं और कांग्रेस कोई कार्यकर्ता भी कभी डरेंगे नहीं. हम राहुल गांधी के साथ चलेंगे, सोनिया गांधी के साथ मिलकर लड़ेंगे, मोदी की हुकूमत के खिलाफ लड़ेंगे. जब तो जय कांग्रेस.